హలో అండి. చాలామంది బ్లౌజెస్‌లో ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక భాగంలో ముడతలు రావడము, అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌లో ఈ ప్లేస్‌లో ముడతలు రావడం అనేవి కామన్ అయిపోతున్నాయి. సో, ఆ ముడతలు రాలేదనుకోండి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతది. ఆ ముడతలు రాకుండా ఏమేం టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూద్దాం. సో, దానికోసమైతే ఫస్ట్ ఇదొచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్కడ ఇది బొద్దు పార్ట్ ఉంటది చూడండి. ఇదొచ్చేసి మనకి ఆపోజిట్‌లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏంటి ఈ క్లోజ్డ్ పార్ట్ వచ్చేసి మన సైడ్‌కొచ్చే విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి కింద నేను ఒక లైన్ అయితే మార్కింగ్ చేసినాను. ఎందుకోసం అంటే ఇక్కడ పోగులు ఉన్నాయి కదా! ఈ పోగులు అన్నీ ఉన్నాయి కాబట్టి అదే విధంగా ఎక్కువ తక్కువ ఉంది. అందుకోసమే ఇక్కడికి ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక లైన్ తీసుకున్నాం. ఎందుకోసం అది మన కుట్టు కోసము. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకొక లైన్ ఎందుకు తీసుకున్నాను అంటే మనకిచ్చిన కస్టమర్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వెనకాల బ్లౌజ్ పొడవు పెంచమని చెప్పిండ్రు. ఓకే. ఇదొచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాం చూడండి. హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెంచమన్నారు కదా! అందుకే ఫస్టే నేను హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాను. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మన బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడి నుండి నోట్ చేసుకోవాలి? ఇక్కడ భుజం దగ్గర పట్టేసుకొని కింద డాట్ అనేది కనబడుతుంది కదా మనకి. దీన్ని ఇలా స్ట్రెయిట్‌గా పట్టేసుకొని బ్లౌజ్ యొక్క పొడుగు అనేది తీసుకోవాలి. సో, ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకి మార్కింగ్ పెట్టేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు చూద్దాం బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అనేసి. సో, బ్లౌజ్ యొక్క పొడవు 14 కంటే కొంచెం తక్కువ ఉంది. అందుకోసమే ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచమన్నారు. ఇక్కడ ఎంత ఉందో సేమ్ అదే కొలత ఇంకొక ప్లేస్‌లో కూడా తీసుకున్నాను. ఎందుకోసము అనంటే ఈ విధంగా స్ట్రెయిట్‌గా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవడానికి తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ పైన హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకున్నాము? ఇదొచ్చేసి మనకి ఖర్చు కోసం. ఇప్పుడు పొడుగు తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇదొచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క నడుము కొలత. ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలతని కరెక్ట్‌గా మధ్యలకి ఫోల్డ్ చేసుకోండి. మధ్యలకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్కడి వరకు ఉంది? ఇక్కడి వరకైతే నడుము కొలత ఉంది. సో, దీనికంటే సైడ్‌కి నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ కుట్టు పెడతాం కదా! అందుకోసం. నెక్స్ట్ ఇప్పుడు నడుము ఇక్కడ గల్లా మార్కింగ్ పెట్టుకోవాలి. గల్లా మార్కింగ్ పెట్టుకోవాలి అంటే ఏ విధంగా? ఇప్పుడు ఇది కరెక్ట్‌గా ఉంది కదా! మధ్యలకి టైట్‌గా పట్టేసుకోండి. ఈ టైట్‌గా పట్టేసుకొని ఇది ఎంత ఉందో అంత నోట్ చేసుకుంటే సరిపోతది. కానీ మనం హాఫ్ ఇంచ్ అనేది పెంచినాం కదా! ఇప్పుడు హాఫ్ ఇంచ్ పెంచినప్పుడు ఈ గల్లా అనేది ఇక్కడ నుండి తీసుకోవాలా? లేదంటే కింది నుండి తీసుకోవాలా? అంటే మన కస్టమర్ ఏం చెప్పిండ్రంటే కేవలం పొడుగు మాత్రమే పెంచమన్నారు. గల్లా ఎంతుందో అంతే పెట్టమన్నారు. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ పై లైన్ దగ్గర పెట్టేసుకోండి. లేదు మన కింది లైన్ దగ్గర పెడితే ఏంటి డీప్ అయితే అవుతది. అందుకోసమే పైన పెట్టేసుకోండి. ఇక్కడి వరకు పెట్టుకున్న తర్వాత దీనికంటే ఒక పైకి పావించి తీసుకోండి. ఎందుకంటే దీనికి పైపింగ్ అయినా వేస్తాం కాబట్టి. నెక్స్ట్ పొడుగు తీసుకున్నాం కదా! ఇప్పుడు ఈ హ్యాండ్ జాయింట్ చేసినాం కదా! ఈ హ్యాండ్ జాయింట్ కింద ఇది ఎంత పొడుగుందో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఎక్కడి వరకు ఉంది హ్యాండ్ జాయింట్ కిందికి పొడుగు? ఇక్కడి వరకు అయితే పొడుగుంది. సో, ఈ పొడుగుంది. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి? పైన హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ కుట్టు అనేది వేసినాం కదా! అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఉంది కదా! మనం చేతులు జాయింట్ చేసిన తర్వాత కింద ప్లేస్ ఇక్కడి నుండి ఇక్కడికి పట్టుకోండి. ఇదేంటి మన హుక్ పట్టి. ఇలా పట్టేసుకొని ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోండి. కుట్టు దగ్గర పట్టుకోండి. ఇలా లాగి పట్టి తీసేసుకోండి. లూజ్‌గా తీసుకోవద్దు. లాగి పట్టి తీసుకోండి. ఎక్కడి వరకు ఉంది? ఇప్పుడు ఈ ప్లేస్ వరకు ఉంది. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని, నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇదొచ్చేసి మన ఫిట్టింగ్ లైన్. నెక్స్ట్ సైడ్‌కి ఒక 1 ½ ఇంచుతోని ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకుందాం. ఎందుకు 1 ½ ఇంచు అంటే మనం లూజ్ గాని, టైట్ గాని పెట్టుకుంటాం కదా! తర్వాత అందుకోసం ఈ విధంగా 1 ½ ఇంచు తీసేసుకోండి. ఇలా తీసేసుకొని ఒక మార్కింగ్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడనే కదా మనం చెస్ట్ కొలుచుకోవాల్సింది. ఈ చెస్ట్ కొలత ఎంత ఉంది చూడండి. కొంచెం తక్కువ 8 కొంచెం ఎక్కువ 8:30 అంటే 8:35, 9 కంటే తక్కువ ఉంది. అంటే ఇది ఎంత ఉంది? 9 4 36 లేదంటే 35కి వస్తది మన చెస్ట్ కొలత. 4 భాగాలు కదా! ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఒక్కొక్క కొలత. అంటే 4 భాగాలు అయితే ఎంత? చెస్ట్ కొలత 35 ఉంది. అంటే ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే 31 నుండి 40 మధ్యలో ఉన్న ఎవ్వరికైనా చెస్ట్ కొలత 31 నుండి 40 మధ్యలో ఉన్న ఎవ్వరికైనా ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం 5.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఓకే. ఎంత తీసుకోవాలి? 5.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి మనం చంక డౌన్ కోసం తీసుకున్నాం. మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ కోసం వచ్చేసి ఇక్కడ నేను 2.2 ఇంచులు తీసుకుంటున్నా. ఓకే. 5.5 ఇది వచ్చేసి
2.2 ఇంచులు తీసుకోండి. ఈ విధంగా 2.2 ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే ఫామ్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ ఫామ్ చేసుకున్న తర్వాత ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుండి 2 ఇంచులకు తీసుకొని సైడ్కి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు డీప్ అనేది ఎక్కువ వద్దు కాబట్టి నేను తీసుకున్న ఒక 1/2 ఇంచు తీసుకున్నా. మీకు కొంచెం డీప్ కావాలి అనుకోండి ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కలిపేసుకుంటే మనకి కరెక్ట్గా రౌండ్ నెక్ అయితే వచ్చేస్తుంది. ఈ డీప్ అనేది మన కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి కలిపేసేయండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం, రైట్? ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి డీప్ అనేది ఇటు సైడ్కి తక్కువనే ఉంది కాబట్టి 1.5 ఇంచుకి మార్జిన్ తీసుకోండి. ఓకే, ఈ విధంగా 1.5 ఇంచుకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విధంగా కలిపేసేయండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత. ఓకే కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ముడతలు అనేవి రావు. లేదు అనుకోండి మరి ఎట్లా తీసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్గా మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఫ్రంట్ పార్ట్లో వస్తుంది. ఈ లైన్ ఉంది కదా, ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుండి ఇగోండి ఈ లైన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఈ లైన్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఫిట్టింగ్ కదా, ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి. ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకుంటే ఈ రిమైనింగ్ ఎంత ఉంది చూడండి, 2.2 ఇంచులు. సేమ్ ఇక్కడ కూడా 2.2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. 2.2 ఇంచులు 2.2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ మూల దగ్గర 1 ఇంచు డిస్టెన్స్ పెట్టేసుకోండి. ఓకే, ఈ 1 ఇంచు డిస్టెన్స్ తీసేసుకొని ఇదిగోండి నేను ఏ విధంగా కలుపుతున్నానో చూడండి. సో ఈ విధంగా కనుక కలిపినాం అనుకోండి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో కూడా ముడతలు రావు. ఇది కేవలం బ్లౌజ్ పార్ట్. మరి హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి కదా, హ్యాండ్స్కి కూడా ఇలాంటి టిప్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి కూడా టిప్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఎల్లో కలర్ రాయేషన్ చూడండి, ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ నుండి ఇగోండి ఇక్కడ కట్ చేసుకున్నాం, ఇలా కట్ చేసినాం. అదే బ్యాక్ పార్ట్ అనేది చూడండి, ఇగోండి ఈ మార్కింగ్ అనేది ఇక్కడ దీనికి అంటేసినామా, అంటియకుండా ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ముడతలు అనేవి రావు, ఓన్లీ బ్యాక్ సైడ్. ఇంక ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేయాలి కదా, ఆ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పటికి కూడా భుజాలు జారుతున్నాయి అనే ఛాన్స్ ఉన్నాయి అనుకోండి, ఇలా క్రాస్ ఇటు సైడ్ క్రాస్ తీసుకోండి. కానీ మనలో చాలా మంది ఏంటి అంటే కొందరు ఇటు సైడ్ తీసుకోవాలా ఇటు సైడ్ తీసుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇటు సైడ్ ఎప్పుడు తీసుకోవాలి అంటే కేవలం మనం కాలర్ నెక్ బ్లౌజెస్, హై నెక్ బ్లౌజెస్కి తీసుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా ఇటు సైడ్ క్రాస్ చేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజెస్కి ఇటు సైడ్ క్రాస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వెనకాల డాట్ స్టిచ్ చేయాలి కదా, ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి, ఒక 3-3.5 ఇంచుల పొడుగు తీసేసుకొని ఇటు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 1 ఇంచు ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది లేవ్వదు. అదే విధంగా ఇక్కడ టైట్గా ఉన్నప్పుడు ఏంటి ఈ వెనకాల భాగం జరగకుండా కేవలం ఇది జరగడం వల్ల స్ట్రైట్గా వచ్చేసి మనకి నెక్ కూడా పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో రావడానికి ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇది పొడుగు కనబడుతుంది కదా, సో పొడుగు రావడం వల్ల ఏంటి మనకి ఆటోమేటిక్గా ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి. ఆ ప్లేస్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇటు ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. 1/2 ఇంచు సైడ్కి తీసేసుకొని ఈ ప్లేస్ నుండి ఇట్లా కలిపేసుకోండి. ఈ విధంగా కలపడం వల్ల మనకి ఇటు సైడ్కి ముడతలు రావు. అదే విధంగా బ్లౌజ్ కూడా కింద పర్ఫెక్ట్ షేప్ వచ్చేసి నీట్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇంకెక్కడ ఏమైనా మర్చిపోయినామా అంటే ఏ పాయింట్స్ అయితే మర్చిపోలేదు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదే విధంగా నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పాయింట్ మర్చిపోయినాం చూడండి, ఇప్పుడు మనం చంక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ చంక కొలత బ్లౌజ్తో మ్యాచ్ అయ్యాదా లేదా చెక్ చేసుకోవడం మర్చిపోయినాం. చూడండి ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా కొలత బ్లౌజ్, ఈ పైన భుజం దగ్గర నుండి కింది వరకు చెక్ చేసుకోవాలి. చూడండి కొంచెం కేర్ఫుల్గా పట్టేసి తీసేసుకోండి. చూడండి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి కరెక్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోయింది కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను ఇదైతే కట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇది వెనకాల పార్ట్ అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు వెనకాల పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వెనకాల పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇటు ఇంకొక సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కోసం ఆల్రెడీ మనకి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసేయండి. ఓకే,
ఇప్పుడు డబుల్ ఫోల్డ్ పెట్టేసుకున్న తర్వాత కింద మనకి ఏం కనబడుతున్నాయి, పోగులు పోగులు అయితే కనబడుతున్నాయి కదా. సో కింద పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఈ విధంగా లైన్ మార్కింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఒక పావించు మాత్రమే తీసుకుంటున్నా. ఎందుకోసం అంటే ఇక్కడ కిందికి పైపింగ్ వేస్తాం. ఒకవేళ పైపింగ్ వేయకుండా లోపలికి ఇట్లా ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఒక పావించు తీసేసుకోండి. ఒకవేళ హెమ్మింగ్ అనుకోండి 1 ఇంచ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఏమైనా కస్టమర్స్ మోడిఫికేషన్ పొడుగు తక్కువ చేయమన్నారా, గుర్తుపెట్టుకోండి. సో ఏం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టమన్నారు. అప్పుడు ఏంటి, ఈ భుజం ఉంది కదా, ఈ భుజంకి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టుకొని మనము హ్యాండ్ యొక్క పొడుగు అయితే నోట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఏదో బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు లైనింగ్ అయితే వాటర్లో నానబెట్టనట్టున్నారు, మొత్తం ముడతలు ముడతలు అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ పై లైన్ దగ్గర నుండి మనం హ్యాండ్ యొక్క పొడుగు నోట్ చేసుకున్నాం. ఎక్కడి వరకు ఉంది హ్యాండ్ యొక్క పొడుగు, ఇక్కడ వరకు ఉంది. సో దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇది మనకు పొడుగు. నెక్స్ట్ ఇదేంటి, ఎల్బో హ్యాండ్స్ యొక్క కింద ఫిట్టింగ్ అంటాం, దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అంటాం, లేదు అంటే హ్యాండ్ యొక్క రౌండ్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఒక పొడుగు లైన్ పైన మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. ఓకే, ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. 10.5 ఇంచులు అయితే ఉంది. ఓకే, మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను చూడండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఇది క్లాత్ అంతా ముడతలు ముడతలు ఉంది కాబట్టి, క్లాత్ అయితే ముడతలు ముడతలు ఉంది. ఇక్కడ వరకు ఉంది, ఒక 1/2 ఇంచ్ అయితే తగ్గించేద్దాం. ఇప్పుడు పొడుగు ఉంది కదా, ఈ పొడుగు లైన్ పైన ఇది ఎందుకు అంటే కరెక్ట్గా లేదు అనేసి అంతే. 10 ఇంచుల హ్యాండ్స్ అయితే సరిపోతుంది. చూడండి, 10 ఇంచులు ఉంది, ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇవేం హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్. ఎల్బో హ్యాండ్స్ అంటే మోచేతి వరకు ఉన్న చేతులు. మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ ఎప్పుడు కూడా మనం 3.5 ఇంచులు అయితే తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు కిందికి డౌన్ ఎంత తీసుకున్నా నేను, 3.5 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి ఎక్కడ అటాచ్ చేస్తాం, బ్లౌజ్ యొక్క చంక భాగంలోనే అటాచ్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉన్నదో ఒకసారి చూసుకుందాం. ఓకే, ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో చూసుకోండి. ఇది వచ్చేసి మనకి కింద పైన కుట్టు కోసం పోతుంది కదా, కుట్టు కోసం పోతే ఇది ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇదిగోండి, ఈ విధంగా చూస్తే ఇది ఎంత ఉంది, కరెక్ట్గా 7.2 ఇంచులు ఉంది. ఇప్పుడు సేమ్ అదే 7.2 ఇంచులు తీసేసుకోండి. ఇవ్వండి, 7.2 ఇంచులు తీయండి. ఇక్కడ 7.2 ఇంచులు కదా, ఈ విధంగా 7.2 ఇంచులు తీసేసుకొని పొడుగు, ఈ పొడుగు లైన్ పైన 7.2 ఇంచులు ఉండాలి. 0 అనేది హ్యాండ్ యొక్క డౌన్ 3.5 ఉంటుంది, అక్కడ టేప్ అనేది ఇట్లా స్ట్రైట్గా వచ్చే విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ ఫిట్టింగ్ను ఇది కలిపేసేయండి. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ సేమ్ 1.5 ఇంచ్ తీసుకోండి. ఎందుకంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంకి ఇక్కడ ఎంత తీసుకున్నాం, 1.5 ఇంచ్ తీసుకున్నాం. సేమ్ అదే 1.5 ఇంచ్ ఇక్కడ కూడా ఉండాలి. ఎందుకోసం అంటే మనము కుట్టు పెట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది, నీట్గా కనబడుతుంది ఫినిషింగ్ అని. కానీ ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేయకండి, కొంచెం ఇట్లా కర్వ్ లాగా స్టిచ్ చేసినాం అనుకోండి, ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రావు. ఒకవేళ మీరు ఇట్లా స్ట్రైట్గా కనుక కుట్టితే ఖచ్చితంగా ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి. ముడతలు రావద్దు అనుకుంటే ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ పర్ఫెక్ట్ షేప్ రావాలి అని అనుకుంటే 2 ఇంచులకి ఒక మార్కింగ్, 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ తీసేసుకోండి. ఈ విధంగా 1.5 ఇంచ్కి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఈ 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్గా గీతలాగా ఉంది కదా, దీన్ని కొంచెం గుండ్రంగా వేసినట్టు ఇట్లా డౌన్ అయితే వేసేసుకోండి. డౌన్ చేసేసి ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని మనం కరెక్ట్గా కలిపేసేయండి. కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసినాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్. ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా కుదురుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో ఖచ్చితంగా ముడతలు వస్తాయి. అవునా, వెనకాల భాగం వచ్చినా రాకపోయినా అప్పుడు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక చూడండి, ఇది మన ఫిట్టింగ్ లైన్ కదా, ఇక్కడ 1.5 ఇంచ్ ఉంది కదా, దీని వరకు కరెక్ట్గా మధ్యలోకి మలిచేయండి. మధ్యలోకి మలిచేసుకున్న తర్వాత ఇక్కడికి ఒక మార్కింగ్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఎట్లా చూసుకుంటాం అంటే లాస్ట్ కింద హుక్స్, కింద కాజా ఉంటుంది కదా, అక్కడ చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది ఎంత ఉంది, 29 ఇంచులు ఉంది. అంటే నడుము కొలత ఎంత ఉంది, 29 అంటే 30 కంటే తక్కువ ఉంది కదా. సో 30 కంటే తక్కువ ఉంటే ఈ ప్లేస్లో ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంటే ఎంత తీసుకోవాలి మరి అంటే 30 ఇంచ్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి 2 సైడ్ల కట్ చేసుకోవాలంటే 2 సైడ్ల కట్ చేయొద్దు, కేవలం ఫ్రంట్ పార్ట్లో మాత్రమే కట్ చేయాలి. ఓకే, ఎందుకు అంటే మనకి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో మన హ్యాండ్ మూమెంట్స్ అన్ని ఫ్రంట్ సైడ్ ఉంటాయి, అంటే ముందుకు వైపుకు వంగనట్టు ఉండడం వల్ల ముడతలు అనేవి వస్తాయి. ఇప్పుడు చూద్దాం, చూడండి,
ఇది మన హ్యాండ్స్ మీద మీడియంలో ఖర్చు మార్క్ పెట్టేసుకోండి. ఈ విధంగా ఖర్చు మార్క్ పెట్టుకున్న తర్వాత ఇది బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్, రైట్? బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్. ఇప్పుడు ఇది స్టిచ్ చేసినప్పుడు పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం పోతుంది కదా, ఈ విధంగా చూడండి 1/2 ఇంచ్ ఖర్చుకు పోతుంది. ఇలా తీసుకోవడం వల్ల ఓకే. ఇప్పుడు చూడండి మనకి ఎక్కడైనా కరెక్ట్గా వచ్చేసింది, ఈ ప్లేస్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. అదేవిధంగా కుట్టినాక ఏంటి, ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా వచ్చింది. ఇప్పుడు ఈ ప్లేస్ అనేది కరెక్ట్గా ఉండడం వల్ల మనకి ఎక్కడ కూడా గుంజినట్టు కాదు, ముడతలు అనేవి రావు. అదేవిధంగా మనం ఇక్కడ ఏం చేసినాం, ఈ చంక కొలతకు చెస్ట్ కొలత కరెక్ట్గా మ్యాచ్ చేసినాం. అప్పుడు ఇటు ఇటు సైడ్ ఏమన్నా ఇట్లా గుంజినట్టు అవుతుందా, ఇటు సైడ్ గుంజినట్టు కాదు. అదేవిధంగా ఈ హ్యాండ్స్ జాయింట్స్ వేసినప్పుడు కూడా మనకి కరెక్ట్గా గుంజినట్టు కాకుండా వస్తుంది. మరి ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా కట్ చేయాలి అని చెప్పినాను, ఫ్రంట్ పార్ట్లో ఈ ప్లేస్లో ఇక్కడ కట్ చేయాలి, కట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ లోతు అనేది తీస్తాం. అప్పుడు సెట్ అవుతుందా అంటే అప్పుడు కూడా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. కానీ ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనకి సరిపోతలేదు కదా అని ఈ హ్యాండ్స్ పార్ట్ని గుంజడం కానీ, లేదు అంటే ఈ వెనకాల భాగంని కానీ ముందు భాగం యొక్క చంక కొలతను కానీ ఇట్లా టైట్గా గుంజు పట్టి పెట్టడం మాత్రం చెయ్యొద్దు. నార్మల్గా స్టిచ్ చేస్తే మనకి ఖచ్చితంగా ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా? ఈ విధంగా కనుక మీరు కట్ చేసుకున్నారనుకోండి, ఈ ప్లేసెస్లో ఎక్కడ కూడా ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది.